హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు గుమ్మడికాయ కూర వండుకుందాం. అట్లా కావాల్సిన బెల్లం ఎగురు, ఇది మినపచెక్కు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, గుమ్మడికాయ ముక్కలు ఇలా చిన్న సైజులో కోసుకోవాలి. కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్, కొద్దిగా రావు పులుసుకి చింతపండు, ఇగో చింతపండు, ఇగో బెల్లం, ఇంతే కావాల్సినవి. దీనికి చేస్తాను. ఇది పులుసు అయితే మాకు ఇద్దరమే ముగ్గురమే ఉన్నాం కదా, చల్లదని ఇలా చేస్తున్నాం అనమాట. ఇది బాగుంటుంది, బాగుంటుంది. ఇక తాలింపు చాలా ప్రయోజనం కదా. చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఆపరేషన్ అయిన వాళ్ళకి తినమని చెప్తున్నారు. కాలుష్యం చాలా, గుమ్మడిలో చాలా ఆరోగ్యం, అన్నీ ఉంటాయి, లేనిది ఏమి ఉండదు. తినడానికి కూడా బాగుంటుంది. ఇది కలర్ఫుల్ కదా, తినడానికి బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు గుమ్మడికాయ దొరికిందంటే ఛాన్స్ వదలకండి. మా అమ్మాయి గుమ్మడికాయ చిన్నప్పుడు ఈ గుమ్మడికాయ కూర చెప్తాకి ఈ కింద లీఫ్ ఉంటది, ఈ లోపల ఇది ఉంటది, ఎల్లోగా ఉంటది అని చెప్పింది. తీరా ఒకసారి చేస్తే ఇది గుమ్మడికాయ చాలా బాగుంటుంది. ఇక్కడ మా జిల్లా, ఇక్కడ గోదావరి జిల్లాలకు ఎక్కువ కాస్తాయేమో మరి. ఇప్పుడు ఇది సీజన్ ఉంచుకుని నిల్వ ఉంచుకుని ఎప్పుడూ దొరుకుతాయి. ఉంచుకుంటే సంక్రాంతి ఏమవ్వు, నిల్వ ఉండి కూరగాయ ఇది. అందుకని పక్కన ఉంచుకుని సంక్రాంతి నెలలో చేస్తే పెద్దల తిథులకి అది ఉపయోగిస్తుంది. మాఘమాసం దాకా పెళ్ళిళ్ళకి అన్ని విధాల ఉపయోగం. ఇది కూడా మేము కాయించుకున్నదే. కాయ విత్తనాలు ఉంచుకున్నాం కదా, మళ్ళీ వేస్తే మళ్ళీ మనకి ఇది అయిపోయింది. అదిగో తాలింపు. ఇంకా చిన్న ముక్కలు కోసుకోవచ్చు, పెద్ద కోసం కొంచెం నూనె పడుతుంది. ముక్కలు వేగాలి కదా, తర్వాత ఉండదు, లాగేస్తుంది. తక్కువే వాడాలి కానీ ఒక్కొక్క కూరకి కొంచెం ఎక్కువే పడతాయి. అప్పుడు జాగ్రత్తగా ఉంటాం కదా. పసుపు వేసి పెద్దనొప్పి వేస్తున్నాను. ఉప్పు కారం వేయగానే లాగేస్తుంది, నూనె లాగేస్తుంది. ఇలా కొంచెం ముక్కలు నూనె కానీ దాంట్లో విటమిన్ అన్నీ చూసుకోవాలి. ఏ కూర వండుకున్నా మనం దీంట్లో ఎంత విటమిన్ ఉంది, ఎంత మనం తీసుకోగలుగుతాం అన్నది ఆలోచించాలి. ఇలా దళసరి ముగ్గుట్లో వేస్తే బాగా ఇంకా బేగా అయిపోతుంది అని ప్రతిదీ ఈరోజు తిన్నారు, రేపు ఇంకోటి తినాలని. ఇక నూనె కానీ ఇది ఒకలా అయిపోయింది కదా, అలా ప్రేమగా వండుకుని ఆరోగ్యాన్ని చూసుకోవాలమ్మా. ఇంకా పేస్ట్ కూడా వేసేస్తున్నాం. పేస్ట్ కూడా వేగాలి కదా మరి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ పేస్ట్ ఏ సీజన్లో ఏ కూరగాయలు ఎక్కువగా దొరికితే దాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యం మనమే చూసుకోవాలి. బయట పిల్లలు మానేసి ఇంట్లో వండుకుని ఒకరోజు తింటే ఎంత భయమో నాకు. టిఫిన్ కానీ భోజనం కానీ బయట చేస్తాయి. అందుకే పిల్లలు అందరూ సూపర్ అమ్మమ్మ చేసుకోండి. ఇలాగ ఎంత తేలికేది అయిపోద్ది, ఇంకేం లేదు. ఈజీ. పచ్చిమిరకాయ మర్చిపోయాక చేయటం ఇది, రుచి మాత్రం అమోఘం. దీనికి సైడ్ డిష్ కొంచెం చారు ఏదైనా పెట్టుకున్నారనుకోండి, సాంబార్ ఉంది అలాంటిది ఏదైనా ఫంక్షన్ ఉంది, చారు అయితే బాగుంటుంది. చారు అయితే బాగుంటుంది. ఇది బెల్లమే, అది బెల్లమే అని చూస్తున్నాను. అంతే, ఇందులో బెల్లం వేస్తాం కదా చివర. ఏది ఉంటే దాన్ని వినియోగించుకుంటాం. బాగుంది కదా, బాగుంటుంది. ఇప్పుడు కలర్ఫుల్ వేస్తాను, ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. చూడండి, పిల్లల కోసం మీకోసం ఇంత వీడియో చేస్తున్నాను. పడుతుంది. మీ నుంచి మేము కొన్ని చాలా నేర్చుకుంటున్నాం. అలాగే ఈ పెద్దలు ఉండే వంటలు ఈ పిల్లలు నాకు కూడా ఇష్టమైంది. ఇక్కడ అందరూ ఎక్కువ చేసుకుంటాము. ఇది గుమ్మడికాయ బెల్లం వేయగానే గట్టిపడిపోతుంది, అమృతమే. ఇంకా బాగుందా? ఇదిగో ఖాళీగా ఒకటి ఉంది కదా, ఇట్లా పెద్ద ముక్కలు దళసరిగా పెట్టి కొంచెంసేపు అలా వదిలేదు. ఇంకేంటి అన్నీ ఆహారపు అలవాట్లు మార్చుకుని మంచిగా చేసుకోండి. మిల్లెట్స్ ఉపయోగించుకోండి. కాలుష్యం ప్రతి ఒక్కళ్ళకి 50 ఏళ్ళు వచ్చేసరికి కాలుష్యం అసలు ఏమీ ఉండట్లేదు. అప్పుడు అంతా అయిపోయే వరకు మనం చూసుకోవాలి.
అందుకని రాగి జావలో రాగితో ఇక చింతపండు కొద్దిగా రావు పులుసులో వేసుకోవాలి. అంతే అయిపోయింది కూర. అయిపోయింది. ఆ, చాలు ఇలాగా బెల్లం అంతే అయిపోయింది. బెల్లం వేసాక మూత పెట్టుకుంటామే. బాయ్.